మిత్రులారా, ప్రేమధార కార్యక్రమానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మీరందరూ బాగున్నారు కదూ? మేము మీ కొరకు, మీ కుటుంబాల కొరకు క్రమంగా ప్రార్థిస్తున్నాం. ఇందులోని సత్యాలను మీ జీవితాలకు అన్వయించుకుంటూ వాక్యానుసారంగా జీవిస్తున్నారని ఆశిస్తున్నాం. నేటి ఈ పాఠంలో మనము యేసు గలిలయలో చేసిన బోధను గూర్చి, ఆయన కుష్ఠరోగిని స్వస్థపరిచిన వైనాన్ని గూర్చి మరియు ఇంటి పైకప్పు ద్వారా దించబడిన పక్షవాయువు రోగిని బాగు చేయడాన్ని గూర్చి చర్చించబోతున్నాం. ఇక ఆ విషయాలను మనము శ్రద్ధగా తెలుసుకుందామా? క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ఈ పాఠంలో మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం నుండి 2వ అధ్యాయము 5వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. ఇక మనము మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని గమనిస్తూ నేటి వాక్య అధ్యయనాన్ని ప్రారంభించుకుందాం. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంనకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సాధారణంగా ఒక బిజీగా ఉన్న ఆదివారం తర్వాత చాలామంది సేవకులు సోమవారం సెలవు తీసుకుంటారని నాకు తెలుసు. దానికి నేను వారిని నిందించాను. అయితే ఇక్కడ ప్రభువు ఒక తీరిక లేని దినము గడిపిన తర్వాత కూడా మరుసటి రోజు ప్రార్థన చేయడానికి ఏకాంత ప్రదేశంనకు వెళ్ళడానికి యేసు తొందరగా లేచాడని మనం చూస్తాం. ఇది మనకు ఎంతో గొప్ప పాఠం. మార్కు సువార్త 1వ అధ్యాయము 36వ వచనం నుండి 39వ వచనం వరకు గమనిద్దాం. సీమోనును అతనితో కూడా నున్నవారును ఆయనను వెదుకుచూ వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించున్నట్లు వెలుదము రండి, ఇందు నిమిత్తమే గదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పాను. ఆయన గలిలయ యందంతటా వారి సమాజ మందిరములలో ప్రకటించుచు దయ్యములను వెళ్ళగొట్టుచు నుండెను. ప్రియులారా, ఇది సువార్త ప్రారంభం. మీరు చూసినట్లయితే ఆయన బోధ ద్వారా వారిని రక్షణను అనుగ్రహించు దాని కొరకు, అనగా ఆయన మరణము మరియు ఆయన పునరుత్థానం కొరకు సిద్ధపరుస్తున్నాడు. ప్రియ స్నేహితులారా, కేవలం ఆయన బోధ ఎవరిని రక్షించదు, కానీ సిలువపై ఆయన చేసిన కార్యము మాత్రమే మనలను రక్షిస్తుంది. ఇక్కడ ఆయన వారి సమాజ మందిరములలో ప్రకటించి గలిలయ అంతటా దయ్యములను వెళ్ళగొట్టాడని మనం గమనించాలి. ఆయన తన 3 సంవత్సరాల పరిచర్యలోనే ఆ ప్రాంతమంతటిని చుట్టేశాడు. ప్రియులారా, ఈ సమయంలో దయ్యముల ప్రభావము చాలా ఎక్కువగా వెల్లడి చేయబడడాన్ని మనము మళ్ళీ గమనించవచ్చు. ఇలాంటి సందర్భాలను మనం 3 సార్లు చూస్తాం. ఒకటి మోషే కాలంలో, ఒకటి ఏలియా కాలంలో, మరియు ఒకటి ఇక్కడ మన ప్రభు భూమిపై ఉన్న కాలంలో. మనం ఇప్పుడు ఈ అధ్యాయం యొక్క చివరిలో ఉన్న అద్భుతానికి వస్తాం. ఇవన్నీ ఒక రకంగా చెప్పాలంటే కష్టమైన కేసులు, మరియు అవన్నీ భిన్నమైనవి. ఇక్కడ చూడబోయేది ఒక కుష్ఠరోగిని. మనము లేవియా కాండంలో చూస్తున్నట్లుగా కుష్టు వ్యాధి నయం చేయలేనిది కాదు, కానీ అది ప్రాణాంతకమైన వ్యాధి. ఇది ఖచ్చితంగా విషాదకరమైన వ్యాధి. ఎందుకంటే ఇది బాధితుని రూపమును కోల్పోయేలా చేసి, నాశనం చేసి, అతన్ని సమాజం నుండి బహిష్కరించడానికి కారణమయ్యేది. ఇక మార్కు సువార్త 1వ అధ్యాయము 40-41 వచనాలను మనం గమనిద్దాం. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. ఈ అద్భుతంలో గొప్ప మానసిక పరమైన భాగం ఉంటున్నది. ఒక కుష్ఠరోగిని ఎవరు తాకరు. ఇక్కడ పేర్కొనబడిన మనిషి చాలా సంవత్సరాలుగా ఎవరి చేత తాకబడలేదు. అతడు కూడా ఎవరిని తాకలేకపోయాడు. అతని కుటుంబము అతని కొరకు ఆహార పానీయాలను తీసుకొని వచ్చి వాటిని వదిలి వెళ్ళేదని, అవి పెట్టిన తర్వాతనే అతడు వచ్చి తీసుకునేవాడని నేను ఊహిస్తున్నాను. అతడు బహుశా వారికి చెయ్యి మాత్రమే ఊపగలడు, కానీ అతడు ఎప్పటికీ వారి వద్దకు రాలేడు.
వారిని తన చేతులతో తీసుకోలేడు, వారిని తాకలేడు. కానీ ఇప్పుడు ప్రభువు ఈ మనిషిని అనగా ఈ కుష్ఠరోగిని తాకుతున్నాడు మరియు ఆయన అతన్ని శుద్ధి చేస్తున్నాడు. ఇక 42 నుండి 44 వచనాలను మనం గమనిద్దాం. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయెను. అప్పుడు ఆయన, ఎవనితోనూ ఏమీయు చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించుమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేశెను. ప్రియులారా, కుష్ఠరోగి శుద్ధి చేయబడడం మోషే ఆచారాన్ని అనుసరించాల్సి ఉండేది. మన ప్రభువు మోషే ధర్మశాస్త్రమును ఉల్లంఘించలేదు. ఇక 45వ వచనాన్ని మనం గమనిద్దాం. అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను గనుక ఆయన ఇక పట్టణంలో బహిరంగంగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశములలో నుండెను. నలుదిక్కుల నుండి జనులు ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఈ మనిషి దాని గురించి మౌనంగా ఉండకుండా బయటికి వెళ్ళి ప్రకటించాడు. మీరు ఒక విషయాన్ని బయటికి తీసుకురావాలనుకుంటే దానిని ప్రచురించండి, దానిని వార్తాపత్రికల్లో లేదా సోషల్ మీడియాలో పెట్టండి. ఈ మనిషి చేసింది అదే. ప్రచురము చేయుట అంటే అడవిలోని కార్చిచ్చు వలె ఏదో ఒక దానికి నిప్పు పెట్టడం అన్నమాట. ప్రియ స్నేహితులారా, మీ మాట వినేలా మీ పొరిగింటి వారిని ఒప్పించడం మీకు కష్టంగా అనిపిస్తే మీ ఇంటికి నిప్పు పెట్టండి. మీ చుట్టూ ఆ ప్రాంతంలోని వారందరూ గుమికూడుతారని నేను ఖచ్చితంగా చెప్పగలను. కొన్నేళ్ల క్రితము ఒక ప్రఖ్యాత పట్టణంలో ఒక చర్చిలో సమావేశాలు నిర్వహించబడ్డాయి. ఆ సమావేశాలకు ప్రసంగికునిగా వెళ్ళే సేవకుడు సరదాగా ఆ సంఘ బోధకుడితో ఇలా అన్నాడు, ఈ వారము ఈ కూడికలకు ఇక్కడ జనాన్ని పోగు చేయాలంటే ఈ భవనానికి నిప్పు పెట్టండి, అదే గొప్ప పబ్లిసిటీ అవుతుందని అన్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మొదటి రాత్రి కూడికలో ఆ సేవకుడు ప్రసంగిస్తుండగా ఆ స్థానిక కాపరి అకస్మాత్తుగా లేచి బయట ఉన్న సండే స్కూల్ విభాగానికి వెళ్ళి తిరిగి లోపలికి వచ్చి ఆ సేవకుని ప్రక్కకు జరిపి బహిరంగంగా మైకులో, మిత్రులారా చర్చికి నిప్పు అంటుకుంది అని ప్రకటించాడు. అందరూ క్రమ పద్ధతిలో బయటికి వెళ్ళాలని ఆయన సూచించాడు. అప్పటికే అగ్నిమాపక వాహనాల సైరన్ల శబ్దం వినిపిస్తుంది. నిజం చెప్పాలంటే ఆ వారమంతయు ఆ సమావేశాలకు మంచి జనాలు రావడం ప్రారంభించారు. అంతకుముందు ఆ సమావేశాల గురించిన సమాచారము ఎక్కడో ఉండేది, కానీ ఆనాడు చర్చిలో జరిగిన అగ్ని ప్రమాదం గురించిన వార్తతో పాటు అక్కడ సమావేశాలు కొనసాగుతున్నాయనే ప్రకటన దినపత్రికలో మొదటి పేజీలో వచ్చింది. దాంతో వారమంతా జనము చూడ్డానికి అక్కడికి వచ్చారు. నిజంగా ఇది కొంత విడ్డూరంగా ఉంటున్నప్పటికీ జనాన్ని రప్పించడానికి ఆ బోధకుడికి అదొక మార్గం అయింది. దయచేసి అలా ఎవరు చేయకూడదు. ఈ స్వస్థపరచబడిన వ్యక్తి వార్తను వ్యాప్తి చేశాడు. అయితే అతడు మన ప్రభువుకు అవిధేయుడయ్యాడు. ఒకసారి ఒక గొప్ప అద్భుతమైన ఒక సీనియర్ సేవకుడు ఒక సాయంత్రం కూడికలో మార్కు సువార్తలోని ఈ భాగాన్ని బోధిస్తూ అతడు ఇలా అన్నాడు, ప్రభువు ఆ వ్యక్తితో ఎవరికి చెప్పవద్దని చెప్పాడు, కానీ అతడు అందరికీ చెప్పేశాడు. ఆయన మనకు అందరికీ చెప్పమని చెప్తున్నాడు, కానీ మనం ఎవరికి చెప్పడం లేదు. ఈ సేవకుని మాటలో నిజంగా ఎంతో అర్థం ఉందని నేను భావిస్తాను. ప్రియులారా, ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే, స్నేహితులారా, ఈ శుద్ధి చేయబడిన కుష్ఠరోగి యొక్క అవిధేయత నేటి మన అవిధేయత కంటే అంత చెడ్డదేమి కాదు. వాస్తవానికి మనం అందరికీ చెప్పాలి, కానీ మనం ఎవరికి సువార్త చెప్పడం లేదు. అయితే అతడు ఆ వార్తను నలుదిశలా చాటడం వల్ల జనం గుమిగూడారు. దాంతో మన ప్రభు కొంతకాలం పాటు కపెర్నహూం నుండి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇక మనము ఇప్పుడు 2వ అధ్యాయంలోకి వస్తున్నాం. ఈ 2వ అధ్యాయం అనేది క్రియాపూర్వకమైన మరొక అధ్యాయం. ఇది నిజానికి మొదటి అధ్యాయం యొక్క కొనసాగింపు. మార్కు తరచుగా ఉపయోగించే ఆ అద్భుతమైన సంయుక్తపరిచే పిమ్మట అను మాటతో ప్రారంభమవుతుంది. ఇది ఈ సువార్తను కలిపి ఉంచే సిమెంటు వంటి చిన్న పదం. ఇది ఎల్లప్పుడూ గతంలో ఉన్న దానిని రాబోయే దానితో కలుపుతుంది. ఈ అధ్యాయంలో మనము ఇంటి పైకప్పు ద్వారా పక్షవాయువు గల రోగి క్రిందకు దించబడడాన్ని గురించి గమనిస్తాం.
ఇక మార్కు సువార్త 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనిద్దాం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరల కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన కొన్ని దినముల తర్వాత కపెర్నహూములో ప్రవేశించడాన్ని మనం చూస్తాం. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఆయన తన స్వగ్రామమైన నజరేతు నుండి తన ప్రధాన కార్యాలయాన్ని కపెర్నహూముకు మార్చాడు. నాకు తెలిసినంత వరకు కపెర్నహూము మన ప్రభు యొక్క 3 సంవత్సరాల భూమిపై పరిచర్యకు ప్రధాన కార్యాలయంగా మిగిలిపోయింది. మొదటి అధ్యాయంలో ఆయన స్వస్థపరిచిన కుష్ఠరోగి యేసు కోరిన దానికి విధేయత చూపకుండా బయటికి వెళ్ళి అందరికీ చెప్పినందున ఆయన అరణ్య ప్రదేశాలకు వెళ్ళవలసి వచ్చిందని మనం చూసాం. కాబట్టి ప్రజలు ఆయన పైన పడుతూ ఆయనను నెట్టుకు రాగా మన ప్రభువు తన యొక్క పరిచర్యను సాఫీగా చేయలేకపోయాడు. ప్రభువైన యేసు కేవలము అద్భుతాలు చేసే వ్యక్తిగా రాలేదు అనడానికి గల అనేక కారణాల్లో ఇదొకటి. తనను కేవలము అద్భుతాలు చేసేవానిగా మాత్రమే గుర్తించడము ఆయనకేమాత్రం ఇష్టం లేదు. ఆయన ఒక ఆధ్యాత్మిక పరిచర్య కోసం వచ్చాడు. కాబట్టి ఈ వ్యక్తి కానీ లేదా ఇతరులు కానీ తన అద్భుతాల గురించి ప్రచారం చేయడము ఆయనకి ఇష్టం లేదు. లోక పాపాల కోసము సిలువపై మరణించడానికి ఆయన వచ్చాడు. ఇటువంటి ప్రచారము సువార్త యొక్క అసలు ఉద్దేశాన్ని మరుగుపరుస్తుంది. చాలా స్పష్టంగా నేడు స్వస్థత లేదా భాషలు లేదా అలాంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చే ఇలాంటి వ్యక్తులను ఎంతో బిగ్గరగా వ్యతిరేకించడానికి ఒక కారణం ఏమిటంటే, ఇవి మనం జీవిస్తున్న ఈ యుగానికి వరములు అయినప్పటికీ అది గుర్రానికి ముందుగా బండిని కట్టడం లాంటిది. కొంతకాలం క్రితము ఒకానొక వ్యక్తి దైవజనుడైన వర్నన్ మెగ్గి గారితో ఇలా అన్నాడు, అయ్యా మెగ్గి గారు, ఫలాని వ్యక్తి మీలాగే సువార్తను ప్రకటిస్తున్నాడు మరియు అతనికి స్వస్థత పరిచర్య కూడా ఉంది అని. అప్పుడు ఆ దైవ సేవకుడు, అయితే అవునుగాక, కానీ ఇంతకీ ఫలాని వ్యక్తి సువార్తను ప్రకటించడానికి ప్రసిద్ధి చెందాడా? ప్రజలు సమావేశాలకు వెళ్ళడానికి అదే కారణమా? రక్షించబడడానికి వారు సువార్తను వినడానికి వెళ్తున్నారా? లేదా వారి ప్రాధాన్యత స్వస్థత పైన లేదా మరొక భావోద్వేగ అనుభవం పైన ఉందా? మనం దీనిని చాలా సున్నితమైన అంశంగా చూడవలసిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను అని ఆ దైవ సేవకుడు అతనికి జవాబిచ్చాడు. నిజమే ప్రియులారా, మనకివ్వబడిన ప్రధానమైన పని ఏమిటంటే సువార్తను ప్రకటించడం. మార్కు సువార్తలో ఇక్కడ మనం చూస్తున్నట్లుగా కుష్ఠరోగి విషయంలో ఈ సంచలనం కారణంగా మన ప్రభువు చాలా ఆటంకం పొందాడు. అతడు కొంతకాలము, నిజంగా ఎంతకాలమో మనకు ఖచ్చితంగా తెలియదు, కానీ ఆయన కపెర్నహూమును విడిచి ఆపై తిరిగి వచ్చాడు. ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన ఒక ఇంటిలో ఉన్నాడనే వార్త వ్యాపించిందని చెప్పబడింది. ఇక్కడ వాడబడిన గ్రీకు పదము నిజంగా గ్రీకులో ఒక విశేషణముగా చెప్పబడింది. ఇది ఇల్లు అనే పదానికి విశేషణం మరియు ఇది చాలా నిర్దిష్టమైన ప్రత్యేకమైన ఇంటిని సూచిస్తుంది. కాబట్టి ఇప్పుడున్న ప్రశ్న ఏమిటంటే, ఈ సువార్త యొక్క మొదటి అధ్యాయంలో ఇంతకీ ఏ ఇల్లు ప్రస్తావించబడింది? మొదటి అధ్యాయంలో ఆ రోజు ఉదయం సమాజ మందిరానికి వెళ్ళిన తర్వాత ఆయన సీమోను మరియు ఆంద్రయాల ఇంటికి వెళ్ళాడని మనకు తెలుస్తుంది. దీన్ని బట్టి ఆ వ్యక్తులు ఇంటి పైకప్పును తొలగించడం మొదలుపెట్టినప్పుడు వారు తొలగిస్తున్నది సీమోను పేతురు ఇంటి పైకప్పునే అని మనం అర్థం చేసుకోవచ్చు. పేతురు ఏమీ అనకుండా శాంతంగా ప్రక్కన నిలబడి వారిని అలా చేయనిచ్చాడని ఊహించడం కష్టం. సీమోను పేతురు అలా చేసే రకం కాదు. పైగా ఆనాటి పోలీసులతో వారిని భయపెట్టి ఉంటాడని కూడా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అది అతని ఇల్లు కదా. మొత్తానికి మన ప్రభువు కపెర్నహూముకు తిరిగి వచ్చాడని మరియు ఆయన సీమోను పేతురు ఇంటిలో ఉన్నాడనే వార్త వ్యాపించింది. ఇక మార్కు సువార్త 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనిద్దాం. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయేను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా. మన ప్రభువు యొక్క పరిచర్య దేవుని వాక్యంను ప్రకటించడం మరియు నేడు మనం కలిగి ఉండవలసిన ప్రాధాన్యత అదే. అది దేవుని వాక్యం మీద, దేవుని వాక్యం యొక్క సరళత మరియు నిర్దోషత్వం మీద ప్రాధాన్యత అయి ఉండాలి. ఈ విషయంలో నా కొరకు నేను చేసే ప్రార్థన ఏమిటంటే, ఓ దేవా, నీ వాక్యంపై నాకు మరింత విశ్వాసం ఇవ్వు అని నేను ప్రార్థిస్తాను. నేడు అది హృదయాల్లో మరియు జీవితాల్లో ఏమి చేస్తుందో నేను చూస్తున్నాను. అలాగే అది నా పట్ల ఏమి చేసిందో నాకు తెలుసు. ఫలితంగా నాకు ఇప్పుడు ఉన్నదానికంటే ఎక్కువ విశ్వాసం ఉండాలి. నేను మీతో ఈ విషయాన్ని సూటిగా చెప్తాను. అదేమిటంటే,
కొన్నిసార్లు అది ఎవరి హృదయంలో లేదా జీవితంలోనైనా ఏమైనా ప్రభావం చూపుతుందా అని నేను ఆశ్చర్యపోతాను. నాకు ఉండవలసినంత విశ్వాసం లేదని నేను బహిరంగంగా ఒప్పుకుంటున్నాను. ఇది దేవుని వాక్యమని, మరియు అది ఎప్పటికీ వ్యర్థముగా తిరిగి రాదని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి మన ప్రభువు వారికి వాక్యమును బోధించాడని ఇక్కడ చదవడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఇప్పుడు మన దృష్టి మరొక సమూహం వైపు మళ్లించబడింది. ఇది 5 సభ్యులతో కూడిన ఒక చిన్న ప్రతినిధి బృందం అని చెప్పాలి. వారు కపెర్నహూముకు దుమ్ముతో నిండిన దారి గుండా వస్తున్నారు. ఇక మార్కు సువార్త 2వ అధ్యాయము 3-4 వచనాలను గమనిద్దాం. కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వాణిని పరుపుతోనే దింపిరి. మన దృష్టి 5 కూడిన ఈ చిన్న బృందం వైపు మళ్లించబడుతుంది. వారు ఇలా కనిపిస్తున్నారు. దీనుడైన ఒక మనిషి పక్షవాయువుతో అనారోగ్యంతో ఉన్నాడు. అతడు అక్కడికి కూడా రాలేకపోయేవాడు, ఎందుకంటే అతడు ఆ స్ట్రెచ్చర్లో ఉన్నాడు. మిగిలిన 4 ఒక రకమైన చతుష్టయంగా ఆ స్ట్రెచ్చర్ లేదా మంచం యొక్క ప్రతి మూలకు ఒకరు ఉన్నారు. ఇదిగో వారు రానే వచ్చారు. కానీ అక్కడ తలుపులు మరియు కిటికీల గుండా కూడా వెళ్ళలేనంతగా నింపివేసిన ఆ గుంపు కారణంగా వారు లోపలికి రాలేకపోయారు. ఇప్పుడు నేటి సంఘ పనిలో అన్నింటికంటే ఎక్కువగా చేసే పని కమిటీలను నియమించడమేనని నేను కనుగొన్నాను. ఒక సంఘం పాస్టరు తరచుగా ఆధారపడేది కమిటీపైనే. నేడు సంఘ పని ఎక్కువగా వివిధ సంస్థల కమిటీల ద్వారానే జరుగుతుంది. నిమిషాలు తీసి గంటలు వృధా చేసే వారితో కమిటీ వేస్తారని ఎవరో చెప్పారు. వ్యక్తిగతంగా ఏమి చేయలేని వ్యక్తుల సమూహంతో కమిటీ అనేది ఏర్పడిందని, అయితే ఏమి చేయలేమని వారు కలిసి నిర్ణయించుకోవచ్చని మరొకరు చెప్పారు. మరియు సాధారణంగా వారు చేసేది అదే. ఒకవేళ వారు కూడా మనం చేసినట్లు చేస్తే ఈ చిన్న బృందానికి కూడా ఒక కమిటీ అంటూ ఉండేది. వారికి ఒక తలుపు కమిటీ ఉండేది. ఆ కమిటీ వారు వచ్చి చుట్టూ చూసి తిరిగి వెళ్ళి మీరు తలుపు ద్వారా లోపలికి రాలేరు అని చెప్పేది. తర్వాత వారికి ఒక కిటికీ కమిటీ ఉండేది. ఆ కమిటీ వారు వచ్చి చుట్టూ చూసి తిరిగి వచ్చి మీరు కిటికీ ద్వారా లోపలికి రాలేరు అని చెప్పేది. అదృష్టవశాత్తు వారికి ఒక పైకప్పు కమిటీ కూడా ఉండేది. మరియు ఆ పైకప్పు కమిటీ తిరిగి వచ్చి అతన్ని పైకప్పు ద్వారా కిందికి దించగలమని మేము భావిస్తున్నాము అని చెప్పేది. కాబట్టి బహుశా మీకు తగినన్ని కమిటీలు ఉంటే ఏదైనా ఒకటి పనిచేస్తుంది. ఏది ఏమైనప్పటికీ వారు అతన్ని అనగా ఆ పక్షవాయువు గల వాణిని పైకప్పు ద్వారా దించాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి మనుషులు పైకప్పు తీసివేసే పనిని ప్రారంభించారు. వారు అతన్ని క్రీస్తు ఎదుట దించినప్పుడు వారు ఆ ఇంట్లోని కార్యక్రమానికి అంతరాయం కలిగించారని చూసినందున వారు సిగ్గుపడి ఉంటారని నేను భావిస్తున్నాను. వారు చేసిన పని ఆ కార్యక్రమానికి ఏమి చేసిందో మీరు ఊహించవచ్చు. ఈ సందర్భంలో ఆ ఇంటిలో ఉన్న వారికి ప్రభువు ఏమి బోధిస్తున్నాడో మనకు తెలియదు, కానీ అది ఆకస్మికంగా ఆగిపోయింది. కానీ మన ప్రభువు వారిని చూసి నవ్వి ఉండాలి. ఆయన అలా చేశాడని నేను దాదాపుగా ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఇక మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనాన్ని గమనిద్దాం. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. ఇంతకది ఎవరి విశ్వాసము? అది ఈ మనుషుల విశ్వాసం. నేను ఈ వచనాన్ని చూసినప్పుడల్లా అది చాలా సంవత్సరాలుగా నన్ను కలవరపెట్టింది. అతడు రక్షించబడడానికి ఈ మనుషుల విశ్వాసమే కారణమని నాకు అనిపించింది. ఇక్కడ చెప్పబడిన మాట, నీ పాపములు క్షమింపబడినవి. కానీ నేను దానిని అధ్యయనం చేసినప్పుడు అతన్ని రక్షించింది వారి విశ్వాసం కాదని నేను గ్రహించాను. భక్తిగల తల్లి ఉండడం అద్భుతమైన విషయమే, కానీ మీరు మీ తల్లి చీర కొంగులకు కట్టబడి పరలోకానికి వెళ్ళబోవడం లేదు. భక్తిగల తండ్రి ఉండడం అద్భుతమైన విషయమే, కానీ నీ భక్తిగల మీ తండ్రి మిమ్మల్ని రక్షించడు. మీకు మీరే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మీరు విశ్వసించే వ్యక్తిగా ఉండాలి. ప్రియులరా, మనం ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు ఈ 4 మనుషుల విశ్వాసమే ఈ మనిషిని రక్షించలేదని మనము చూస్తాం. ఈ మనిషిని ప్రభువైన యేసు వ్యక్తిగతంగా మరియు స్వయంగా వ్యవహరించే స్థలానికి తీసుకువచ్చినది ఈ మనుషుల విశ్వాసమే.
యేసు వారి విశ్వాసము చూచి అనగా పక్షవాయువు గల రోగిని ఆయన వద్దకు తీసుకురావడానికి కలిగి ఉన్న విశ్వాసం. ఆయన దీనిని చూసినప్పుడు ఆయన ఆ మనిషితో వ్యక్తిగతంగా వ్యవహరించి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పాడు. ప్రియులరా, నేటి సంఘములో మనకు అవసరమైనది ఎవరంటే, రక్షింపబడని వారు సువార్తను వినేలా సంఘము బయటికి వెళ్ళి వారిని తీసుకురావడానికి అలాంటి విశ్వాసం ఉన్న స్ట్రెచ్చర్ మోసే పురుషులు మరియు స్త్రీలు ఎంతో అవసరమైంది. నేడు చాలామంది పాపము యొక్క పక్షవాతముతో, ఉదాసీనత యొక్క పక్షవాతముతో, లేదా పక్షపాతము ప్రతీకారం యొక్క పక్షవాతంతో స్తంభించిపోయారు. మీరు ఆ స్ట్రెచ్చర్ యొక్క ఒక మూలను పట్టుకొని వారిని తీసుకుని వస్తే తప్ప చాలామంది ప్రజలు సువార్త ప్రకటించబడే సంఘంలోకి వచ్చే అవకాశం లేదు. ఈ మనుషులు చేసింది అదే. ప్రభువైన యేసు వ్యక్తిగతంగా వ్యవహరించి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్పబడడం వినడానికి ఈ బలహీనుణ్ణి తీసుకురావడానికి వారికి విశ్వాసం ఉంది. ఈ పక్షవాయువు గల వ్యక్తికి సంబంధించి మరిన్ని విషయాలను వచ్చే పాఠంలో తెలుసుకుందాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇందులో సత్యాలు మీ జీవితాలను తాకాయని నమ్ముతున్నాం. వీటిని మీ జీవితాలకు అన్వయించుకొని వాటి ప్రకారము జీవించడానికి ప్రభువు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీ దయగల నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, ఇంతవరకు మార్కు సువార్త అధ్యయనాల్లో అనేక విషయాలను మీరు బోధిస్తున్న విధానానికే నీకు వందనాలు. ప్రత్యేకించి ప్రభువా, ఆ నలుగురు వ్యక్తుల యొక్క విశ్వాసము ఒక వ్యక్తి బాగుపడడానికి ఎలా నడిపించిందో, మేము కూడా సంఘంలో విశ్వాసులుగా ఉంటున్న మేము అనేక మందిని నీ యొద్దకు నడిపించడానికి నీ కృపా సహాయం దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ, నీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావంలో ఆరోపిస్తూ మా రక్షకుడును నమ్మదగిన యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రచురం చేయుట అనే పదానికి అర్థం ఏమిటి? ప్రచురం చేయుట అనే పదానికి అర్థం ఏమిటి? 1. పుస్తకంగా ముద్రించడం. 2. అడవిలోని కార్చిచ్చులా వ్యాప్తి చేయడం. 3. రహస్యంగా ఉంచడం. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ఈ సందేశము ద్వారా ప్రత్యక్ష గుడారమునకు సంబంధించిన అనేక విషయాలతో పాటు మరెన్నో గొప్ప ఆధ్యాత్మిక సత్యాలను మనము తెలుసుకున్నాం. ఇంకా రాబోయే పాఠాలలో మరిన్ని లోతైన సత్యాలను నేర్చుకోబోతున్నాం. శ్రద్ధగా, క్రమంగా ఈ కార్యక్రమాలను వీక్షించాలని, ఇతరులకు పరిచయం చేయాలని కోరుతున్నాం. మీ కుటుంబ, వ్యక్తిగత ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయండి. మేము మీ కొరకు ప్రార్థిస్తాము. దేవుడు మీకు తోడై ఉండి నడిపించునుగాక. క్రీస్తుతో కూడా లేపబడిన వారలార, పైనున్న వాటిని వెదకండి, పైనున్న వాటిని వెదకండి. పరలోక మహిమను కోరండి, ప్రభు యేసు చెంతకు చేరండి. పరలోక మహిమను కోరండి, ప్రభు యేసు చెంతకు చేరండి. యేసు సింహాసనాసీనుడు, యేసు సార్వభౌముడు, యేసు సింహాసనాసీనుడు, యేసు సార్వభౌముడు. మన జీవము క్రీస్తునందు భద్రపరచబడి ఉన్నది, మన జీవము క్రీస్తునందు భద్రపరచబడి ఉన్నది. క్రీస్తుతో కూడా లేపబడిన వారలార, పైనున్న వాటినే వెదకండి, పైనున్న వాటినే వెదకండి.
క్రీస్తునందు జీవం మన ఉనికి, క్రీస్తునందు నిత్యత్వము మనదే. క్రీస్తునందు జీవం మన ఉనికి, క్రీస్తునందు నిత్యత్వము మనదే. పరలోకము మన గమ్యం, పరదేశులమీ భువిలో. పరలోకము మన గమ్యం, పరదేశులమీ భువిలో. మన జీవము క్రీస్తునందు భద్రపరచబడి ఉన్నది, మన జీవము క్రీస్తునందు భద్రపరచబడి ఉన్నది. క్రీస్తుతో కూడా లేపబడిన వారలార పైనున్న వాటినే వెదకండి, పైనున్న వాటినే వెదకండి. పైనున్నవాడు యేసు, యేసుకు అంతా పాదాక్రాంతం. పైనున్నవాడు యేసు, యేసుకు అంతా పాదాక్రాంతం. యేసుతో కలిసి వస్తాము దేవుని కుటుంబ సమాగమం. యేసుతో కలిసి వస్తాము దేవుని కుటుంబ సమాగమం. మన జీవము క్రీస్తునందు భద్రపరచబడి ఉన్నది, మన జీవము క్రీస్తునందు భద్రపరచబడి ఉన్నది. క్రీస్తుతో కూడా లేపబడిన వారలార పైనున్న వాటినే వెదకండి, పైనున్న వాటినే వెదకండి. పరలోక మహిమను కోరండి, ప్రభు యేసు చెంతకు చేరండి. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.